గౌరవనీయ భారతీయ సోదర సోదరీమణులారా, శుభోదయం. మేము వెబికా పేరుతో ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాం. నేను నాకు అత్యంత ఆత్మీయ మిత్రులైన రవి గారు కలిసి ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాం. ఈ వెబికా అనే కంపెనీ గురించి సంక్షిప్తంగా పరిచయం చేస్తాను. అసలు ప్రతి మనిషికి ఒక సామాన్య సమస్య ఉంది, పట్టి పీడిస్తుంది. ఏమిటి అంటే డబ్బు ఎలా సంపాదించాలి. డబ్బు ఎలా సంపాదించాలి అంటే కష్టపడాలి, ఉద్యోగం చేయాలి, పని చేయాలి, వర్క్ చేయాలి. ఇది వింటూ ఉంటాం మనం. కానీ పని చేయకుండానే డబ్బు సంపాదించలేమా అంటే నేటి యుగంలో ప్యాసివ్ ఇన్కమ్ అనే మాట తరచుగా వినిపిస్తుంది. అంటే ప్యాసివ్, యాక్టివ్గా మనం ఏ జాబ్ చేయకుండా, ఏ పని చేయకుండా మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ సిస్టమ్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్లో డబ్బు క్రెడిట్ అవుతూ ఉండాలి, ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుండాలి. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ప్యాసివ్ ఇన్కమ్ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఉదాహరణకు మనం ర్యాపిడోనే తీసుకుంటే, ర్యాపిడో కంపెనీ ప్రతి డ్రైవర్ ద్వారా, వారి రైడ్స్ ద్వారా, కమిషన్ ద్వారా కోట్ల రూపాయలు ప్యాసివ్ ఇన్కమ్ ఆర్జించడం జరుగుతుంది. అయితే ఈ ప్యాసివ్ ఇన్కమ్ ప్రతి వ్యక్తి ఎలా ఆర్జించగలడు అని ఆలోచించి ఒక గొప్ప ఆవిష్కరణగా వెబికా పేరుతో ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయడం జరిగింది. కంపెనీ పేరు కూడా వెబికా. భారతీయుల కొరకే ఇది, వేరే దేశాలకి ఇది అప్లై కాదు, ఎందుకంటే ఇండియన్ కరెన్సీలో నడుస్తుంది. కాబట్టి కేవలం భారతీయులందరి కొరకు వెబికా పేరుతో, కంపెనీ పేరు వెబికా, సాఫ్ట్వేర్ పేరు వెబికా, డొమైన్ కూడా వెబికా. వెబికా పేరుతో కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, నేను మరియు నా మిత్రులు రవి గారు కలిసి. సో ఈ వెబికా ఎందుకు కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే, ఏ పని చేయకుండా కేవలం వెబికాలో ఏ భారతీయుడైనా జాయిన్ అయిన వెంటనే ఇన్కమ్ వచ్చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది. ఈ ఆలోచనతో ఒక గొప్ప పథకం సిద్ధం చేసి ఈ వెబికాని రూపొందించడం జరిగింది. ఇప్పుడు వెబికాలో ఎవరైనా సరే జాయిన్ అవ్వండి అని మేము చెప్పడం లేదు. జాయిన్ అవ్వటం అంటే సర్వసాధారణంగా ఏమిటి అంటే, ఏదైనా వెబ్సైట్లో లేదా యాప్లో తమ పేరు, పాస్వర్డ్ చేసి రిజిస్టర్ అవుతారు, అది జాయిన్ అవ్వటం. కానీ జాయిన్ అవ్వటం వేరు, ఒక కంపెనీలో పార్ట్నర్గా రూపొందడం వేరు. ఇక్కడ మేమేమంటున్నామంటే, వెబికాలో మీరు పార్ట్నర్గా రూపొందండి అంటున్నాం. జాయిన్ అవ్వమంటే ఎవరు జాయిన్ అవ్వరు, మాకేం అవసరం అంటారు. పార్ట్నర్గా జాయిన్ అవ్వండి అంటున్నాం. ఇప్పుడు రవి గారు, మీరు ఈ కంపెనీ వ్యవస్థాపక సోదరులు అయితే కాసేపు మీరు ఒక కొత్త అపరిచిత వ్యక్తిలాగా మీరు నటిస్తూ మాట్లాడండి. అప్పుడు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి సులువుగా అర్థమైంది. ఒక పండితుల నుంచి పామరులకు అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నన్ను ప్రశ్నించండి మీరు, అంటే పార్ట్నర్ అవటం ఏంటి, అసలు ఎట్లా, నేను జాయిన్ ఎలా అవ్వాలి, అది మనం మాట్లాడాలి. ఓకే, చాలా మంచి ఐడియా ఇచ్చారు అఫ్రోజ్ గారు. ఇప్పుడు నేను బయట వ్యక్తిలాగా నన్ను కాసేపు అనుకొని, మీరు ఈ వెబికా గురించి కాస్త చెప్పండి. అసలు ఇది పార్ట్నరు ఎలా అవుతారు, ఏంటి అనేటటువంటి విషయం, అసలు ఆదాయం ఎలా వస్తుంది అనేటటువంటి విషయాలు కావాలి. ముందు ఇందులో నేను పార్ట్నర్ ఎలా అవుతాను? అయితే ఇప్పుడు ఈ వెబికా అనే సాఫ్ట్వేర్ని ప్రతి భారతీయుడికి ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే జాయిన్ అవుతారో ప్రతి వ్యక్తికి అదే సాఫ్ట్వేర్ క్లోన్ అయి అందివ్వబడుతుంది. అంటే మీ పేరు రవి కాబట్టి ravi.webica.info పేరుతో మీకు లైఫ్ టైం ఫ్రీ బిజినెస్ యాప్, సర్వర్తో సహా, డొమైన్ నేమ్ ravi.webica.info తో సహా, ఎటువంటి యాన్యువల్ రెన్యువల్స్ ఖర్చు లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే, కేవలం జాయిన్ బటన్ ప్రెస్ చేసి జాయిన్ అవ్వటమే. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, మీ వాట్సాప్ నెంబర్
ఈ 3 సబ్మిట్ చేసిన తక్షణం మీరు వెబికా పార్ట్నర్గా రూపొందుతారు. అంటే కేవలం అంతే చేయవలసిన పని. అయితే పార్ట్నర్ అంటే ఎంత ఎంత శాతం పార్ట్నర్ అంటే అదే వెబికా కంపెనీ అదే వెబికా కంపెనీలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి వెబికా కంపెనీ ఆదాయంలో 40% పార్ట్నర్గా రూపొందుతాడు. 40% పార్ట్నర్. వెబికాకు 1000 రూపాయలు ఆదాయం వచ్చింది అనుకోండి, 400 రూపాయలు ఆ వ్యక్తివి. అలా కేవలం ఒక వ్యక్తి కాదు, ఎంతమంది జాయిన్ అవుతారో అంతమందికి విడివిడిగా ఆదాయం 40% వస్తుంది. ఇప్పుడు ఏదైనా ప్రశ్నించండి. ఇప్పుడు సరే, ఇదంతా బాగానే ఉంది. ఈ పార్ట్నర్షిప్ అవటం అనేటటువంటి విషయం బాగానే వివరంగా చెప్పారు. అయితే నేను పార్ట్నర్షిప్ పొందుకున్న తర్వాత అసలు నాకు ఆదాయం ఎలా వస్తుంది అనేటటువంటి విషయం గురించి చెప్పండి. ఇప్పుడు మీ పేరుతో ravi.webica.info అనే డొమైన్తో మీకు ఇచ్చాను కదా బిజినెస్ యాప్. ఈ బిజినెస్ యాప్ మీది లైఫ్ టైం మీ పేరు మీదే ఉంటుంది అన్నప్పుడు న్యాచురల్గా సహజంగా మీరేం చేస్తారు? నేను చెప్పను, మీరే చెప్పండి. మీరేం చేస్తారు? నా యొక్క బిజినెస్ యాప్ ని అప్పుడు నేను అందరికీ కూడా పరిచయం చేసుకుంటాను. అందరికీ దీని గురించి అందరికీ జాయిన్ కామని చెప్తాను. ఎందుకంటే బిజినెస్ అవుతుంది కదా దానివల్ల. అది కాబట్టి మీ జీవిత కాలంలో మీరు ఎంతమందికి చెప్పగలరో మీ సంబంధికులకి, పరిచయస్తులకి మీరు పరిచయం చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. అయితే అలా పరిచయం చేసినప్పుడు వాళ్ళు జాయిన్ అయినప్పుడు మళ్ళీ జాయిన్ బటన్ ప్రెస్ చేస్తారు కదా. జాయిన్ అయినప్పుడు వారందరూ ఏం పని చేస్తారు అంటే ఆ యాప్లో ఏం చేస్తారు అంటే, ఇది బిజినెస్ యాప్ కాబట్టి ఇక్కడ 2 రకాల పనులు జరుగుతాయి. ఒకటి అమ్మడం, 2 కొనడం. అమ్మడమైనా చేస్తారు లేదా కొనడమైనా చేస్తారు. ఇప్పుడు వేటిని అమ్ముతాము సాధారణంగా అంటే, ప్రొడక్ట్ ఏదైనా వస్తువు, ఉదాహరణకు ఒక బ్యాగ్ కావచ్చు, లేదా అల్మరా కావచ్చు, లేదా మంచం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రొడక్ట్. రెండవది సర్వీస్. మన భారతదేశంలో ప్రధానంగా గూడ్స్ అండ్ సర్వీస్, జిఎస్టీ అని అంటారు కదా. కాబట్టి ప్రొడక్ట్స్, సర్వీస్ అంటే సేవకి ఒక ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే, మీరు ఒక టీచర్ అనుకుందాం, నేను మ్యాథ్స్ బోధిస్తాను, నా ఫీజు ఇంత అన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం అమ్ముతున్నారు అంటే మీ సేవను అమ్ముతున్నారు. ప్రొడక్ట్ ఇక్కడ వస్తువు ఏం లేదు కదా, సేవ. సో వస్తువు అయినా అమ్ముతారు లేదా సర్వీస్ అయినా అమ్ముతారు. ఎవరైతే మీ యాప్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళు తమ ప్రొడక్ట్ని కానీ సర్వీస్ని కానీ అమ్ముతాము అని ప్రకటిస్తారు. ప్రకటనను మనం ఏమంటాం ఇంగ్లీష్లో యాడ్. అది ఫ్రీగా వేసుకుంటారా, డబ్బు ఏమైనా తీసుకుంటామా వెబికా నుంచి? కాదు. వెబికా ₹1 తీసుకోకుండా మీరు ఎన్ని వేల యాడ్లు అయినా సరే ఫ్రీగా ప్రకటించుకోండి, యాడ్ వేసుకోండి, పబ్లిష్ చేసుకోండి అంటాం. అప్పుడు వారందరూ ఏం చేసుకుంటారు, తాము ఏ ప్రోడక్ట్ని అమ్మాలనుకుంటారో, ఏ సర్వీస్ని అమ్మాలనుకుంటారో దానికి సంబంధించిన యాడ్ పబ్లిష్ చేసుకుంటారు ఫ్రీగా. యాడ్ అని చెప్పి యాడ్ ఐటమ్ బటన్ క్లిక్ చేసి పబ్లిష్ చేసుకుంటారు. ఇక ఇది అమ్మే ఉద్దేశంతో. మరి కొనే ఉద్దేశం రెండో విషయం ఉంది కదా, అమ్మటం, కొనడం, 2 విషయాలు. ఏదైనా ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ కొనేవాళ్ళు ఉంటారా లేదా? ఉదాహరణకు మీరు కోచింగ్ ఇస్తాను మ్యాథ్స్ అన్నారు, ఆ మ్యాథ్స్ సేవని కొనేవాళ్ళు ఎవరు? స్టూడెంట్స్ ఇప్పుడు కస్టమర్స్. మరి రెస్పాండ్ ఎవరు అవ్వాలి? ఇప్పుడు స్టూడెంట్స్ రెస్పాండ్ కావాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, యాడ్ వేసేవాళ్ళు ఫ్రీగా పబ్లిష్ చేసుకున్నారు, ఇదిగోండి నా ప్రొడక్ట్, ఇదిగోండి నా సర్వీస్, అది ఫ్రీ. ఇక రెస్పాండ్ అయ్యే వాళ్ళు, అమ్మో నాకు ఆ గొప్ప మ్యాథ్స్ టీచర్ అవసరం కదా అని రెస్పాండ్ అయ్యే సమయంలో వాళ్ళకి ఆ మ్యాథ్స్ టీచర్ ఫోన్ నెంబర్ కనిపించదు, హిడెన్ గా ఉంటుంది. అంటే మీకు అవసరం కాబట్టి మీకు అంత అవసరం అయినప్పుడు ఆ మ్యాథ్స్ టీచర్ యొక్క నెంబర్ కావాలనుకుంటే వెబికాకి నామమాత్రపు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఆ వెబికా ఫీ ఉదాహరణకు ఒక ₹50 అనుకుందాం. వెబికా ఫీ ₹50 చెల్లించిన తక్షణం నెంబర్ కనబడుతుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకొక మంచి ఉదాహరణ, సింపుల్ ఉదాహరణ ఒకటి చెప్తే, ఒక వ్యక్తి ఉన్నాడండి మీ యాప్లో, ఒక వ్యక్తి మహేష్ అనే వ్యక్తి, నాకు ఒక ఫంక్షన్ నిర్వహించాలి, నేను ఆ ఫంక్షన్కి బిర్యానీ వండాలి, 1000 మందికి, వంట మాస్టర్ కావాలి,
బిర్యానీ వండి పెట్టిన మరుక్షణం 10,000 రూపాయలు ఇస్తానన్నాడు. 10,000 రూపాయలు ఆ ప్రాజెక్ట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ వంట మాస్టర్లు మీ యాప్ ద్వారా మీ పరిచయం చేశారు కదా చాలా మందికి. వంట మాస్టర్లు ఎంతో ఓకే. మంది కూడా మీ యాప్ ద్వారా రిజిస్టర్ అయ్యి ఉన్నారు. పట్టుకునే ఉంటారు. మీ ఆ, యాప్ రిజిస్టర్ జాయిన్ అయ్యి ఉన్నారు అంతకుముందు. వాళ్ళలో వంట మాస్టర్లు ఒక 20 మంది వంట మాస్టర్లు ఆ యాడ్ చూశారు, మహేష్ గారి యాడ్ చూసి, అరే ఓకే. ఇది 10,000 రూపాయలు వస్తాయి కదా, ప్రాజెక్ట్ బాగుంది బిర్యానీ వండి పెడితే అని చెప్పి రెస్పాండ్ అవ్వాలని కోరుకునే వాళ్ళు బటన్ ప్రెస్ చేయగానే అక్కడ మహేష్ నెంబర్ హిడన్ కనబడదు. అప్పుడు వాళ్ళకి మహేష్ నెంబర్ కాంటాక్ట్ కావాలి కాబట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో 50 రూపాయలు ఫీ పే చేస్తారు. అప్పుడు 10,000 రూపాయలు వస్తాయి అనుకున్నప్పుడు 50 రూపాయలు ఫీ పే చేయడానికి ప్రాబ్లం ఏం లేదు కదా, కాబట్టి పే చేస్తారు. ఏం లేదు. ఆ 20 మంది వంట మాస్టర్ల నుంచి 20 ఇంటూ 50 ఎంత? 1000 రూపాయలు. వెబికాకి ఎంత ఇన్కమ్ వచ్చిందంటే 1000 రూపాయలు. అక్కడ ఓకే. ఆ 20 మంది వంట మాస్టర్లు ఎవరి యాప్ ద్వారా జాయిన్ అయ్యారు అంటే రవి గారి, అంటే మీ యాప్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు వారు. కాబట్టి ఓకే. అక్కడ ఆ 20 మంది వంట మాస్టర్లకి హెడ్ ఎవరు? మీరు, ఆ యాప్ నేనే. మీరు. కాబట్టి ఓకే. వెంటనే సాఫ్ట్వేర్ లో ఆటోమేటిక్ గా మీకు ఆ 1000 రూపాయల వెబికా ఇన్కమ్ లో 40% అంటే 400 రూపీస్ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది విషయం. ఓకే. ఓకే. అంటే ఇది చాలా ఇక్కడ మీరు గమనిస్తే నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒకటి టీచర్ ఎగ్జాంపుల్ చెప్పాను, రెండోది వంట మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్పాను. వంట ఈ మాస్టర్. రెండు సేవలే ఉన్నాయా ప్రపంచంలో? కాదు, వందల వేల సర్వీసులు ఉన్నాయి. అవును సార్. ఈ రెండే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆ ఒక ఒక వ్యక్తి, నేను ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళాలి, నాకు 4 వీలర్ కావాలి అని ప్రకటించాడండి. నాకు అవసరం ఉంది అన్నాడు. డ్రైవర్లు, ఇందాక వంట మాస్టర్ లాగా డ్రైవర్లు రెస్పాండ్ అవుతారా లేదా? అవుతారు. అంటే మళ్ళీ డ్రైవర్స్ నుంచి ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళకి ఆ రైడ్ కావాలంటే వాళ్ళు ఫీ పే చేసినప్పుడు మళ్ళీ ఎంత వస్తుందండి? మళ్ళీ 50 రూపీస్ నామినల్ ఫీ వేసుకుందాం, మళ్ళీ 1000 రూపాయలు. అంటే ఒకవైపు వంట మాస్టర్ కావాలని, ఒకవైపు డ్రైవర్ కావాలని, ఒకవైపు వధువు కావాలని, ఒకవైపు ఏదైనా ప్రొడక్ట్ కావాలని, ఒకవైపు ఇది స్టూడెంట్స్ కావాలి, ఒకవైపు డాక్టర్స్ ఏమంటారు, నాకు కస్టమర్లు కావాలి అని చెప్పి వారు తమ వైద్య సేవలను. అంటే ఎన్ని వేల సర్వీసులు, ఎన్ని వేల ప్రొడక్ట్స్ ప్రపంచంలో ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యక్తులందరూ పబ్లిష్ చేస్తూ ఉంటారు. అది కావాలి అని తప్పించేవారు రెస్పాండ్ అవుతూ నామమాత్రపు వెబికా ఫీని పే చేస్తూ వెబికాకి ఆదాయం తెచ్చిపెడుతూ ఉంటారు. వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత, హిడెన్ ఫోన్ నెంబర్ కనబడిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ చేసుకుని తమ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. అది వాళ్ళు హ్యాపీ. ఇది వంట మాస్టర్ కావాలనుకున్న మహేష్ హ్యాపీ. వంట మాస్టర్కి 10,000 రూపాయలు వచ్చాయి, అతను హ్యాపీ. వెబికాకి 1000 రూపాయలు ఆదాయం వచ్చింది, వెబికా హ్యాపీ. వెబికాకి 60% వదిలేసి 40% పార్ట్నర్ అయిన రవి గారికి 400 రూపీస్ హ్యాపీ. అందరూ హ్యాపీ. సర్వే జనా సుఖినో భవంతు. ఇంతకంటే మించిన కాన్సెప్ట్ ఇక్కడ జిఎస్టి కూడా చెల్లించుకుంటుంది సార్. జిఎస్టి ఏమిటి అంటే 20 లక్షల టర్న్ ఓవర్ వచ్చిన తర్వాత జిఎస్టి అప్లై అవుతుంది. మనం వెబికా కంపెనీ ఎప్పుడు ప్రారంభించాం? ఇప్పుడే. అంటే వెబికా ఆదాయం 20 లక్షలు ఎప్పుడైతే వెబికా ఆదాయం 20 లక్షలకు చేరుకుంటుందో అప్పుడు జిఎస్టికి అప్లికబుల్ అవుతాం. అది అప్పుడు జిఎస్టి మేము అప్లై చేయక తప్పదు. ఇది సో ఇక్కడ వరకు వెబికా అనే కాన్సెప్ట్ అర్థమైంది. ఇందులో ఒక కొత్త వ్యక్తిగా ఎటువంటి సందేహం ప్రస్తావించవచ్చు, ఏ సందేహం అడగటానికి ఆస్కారం ఉంది? అది మీరు అడిగితే బాగుంటుంది. ఒక వ్యక్తిగా ఇక్కడి వరకు చెప్పుకున్న కాన్సెప్ట్ ఇందులో వాస్తవంగా అన్ని కలబోసి ఒక యాప్ని మీరు తయారు చేసి ఇంత అద్భుతమైనటువంటి ఒక పార్ట్నర్షిప్ని మాకు ఈ కంపెనీలో కల్పించినప్పుడు మేము ఏమి చేయకుండా మా యొక్క కింద ఈ యొక్క ఎంతమంది అయితే వచ్చారో జనాలందరూ కూడా, వాళ్ళు ఏదైతే ఈ సేవలు
సర్వీసెస్ మీరు చెప్పినట్లు ఇవి అక్కడ ప్రొడక్ట్లు కానీ సర్వీస్ కానీ పొందుకుంటున్నారు. దాని తర్వాత మాకు ఆదాయం వచ్చినప్పుడు ఇంకా ఇందులో ఇంకా మాకు ఏం డౌట్లు ఉంటాయి, ఎలాంటి డౌట్లు ఉంటాయి, ఎలాంటి సందేహాలు అయితే నాకు కలగట్లేదు. అది అది ఇది చాలా అద్భుతం అనేటటువంటిది అనిపిస్తుంది. అది అయితే ఇక్కడ ఇంకొక గొప్ప ఆవిష్కరణ అది ఏమిటి అంటే, ఇప్పుడు మీరు రవి గారు మీది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్ షాప్ ఉంది అనుకుందాం. సపోజ్ మీరు స్వీట్ షాప్ నడుపుతున్నారు, ఏమని రవి స్వీట్ షాప్ అని నడుపుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అయితే మీ స్వీట్ షాప్ చాలా మందికి తెలియాలి ఇండియాలో అని మీరు కోరుకున్నారు అనుకోండి, అది ఎంతమందికి చేరవేయగలరు? మహా అయితే ఒక 100-200 మందికి తెలియజేస్తారు. అలా కాకుండా లక్షల మందికి మీ రవి స్వీట్ షాప్ గురించి తెలిస్తే ఎలా ఉంటుంది? లక్షల మందికి. అయితే అది కూడా ఫ్రీగా అంటే లక్షల మందికి ఫ్రీగా మీ షాప్ గురించి తెలియాలి. దాని గురించి ఒక గొప్ప ఆవిష్కరణ ఈ వెబికాలో ఏం చేయడం జరిగిందంటే, వెబికాలో వైరల్ క్లాసిఫైడ్ యాడ్ అని ఒక బటన్ ఉంటుంది. మీరేం చేస్తారు అంటే, మీరు జాయిన్ అయ్యారు కదా, జాయిన్ బటన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మీరు వైరల్ క్లాసిఫైడ్ బటన్ ని క్లిక్ చేసి మీ రవి స్వీట్ షాప్ అనే బ్యానర్ ఉంటుంది కదండి, మీ ఫోటో, అది అక్కడ అప్లోడ్ చేస్తారు ఇది అని. అప్పుడు మీకోసం ఒక పేజ్ క్రియేట్ అవుతుంది. ఆ పేజీలో ఏముంటుందంటే 7 బాక్సులు ఉంటాయండి. 7 1 2 3 7 బాక్స్. అందులో పై బాక్స్ లో మీ బ్యానర్ కనబడుతుంటుంది. దాన్ని మీరేం చేస్తారంటే ఒక 10 మందికి చూపిస్తారు. ఇదిగో ఈ పేజీ చూడు అని చెప్పి 10 మందికి చూపిస్తారు. ఆ 10 మంది అరే నాకు కూడా ఇట్లా వైరల్ అయితే లక్షల మందికి చేరిపోతే బాగుంటుందా అని వాళ్ళ షాపులకు సంబంధించి వాళ్ళు కూడా అక్కడ బటన్ ప్రెస్ చేసి జాయిన్ అవుతారు. మళ్ళీ వాళ్ళు తమ బ్యానర్ ని పబ్లిష్ చేసుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ 10 మందిలో ఒక వ్యక్తి తీసుకుందాం, ఒక వ్యక్తి సుధాకర్. ఆ సుధాకర్ అనే వ్యక్తి తన బ్యానర్ ని పబ్లిష్ చేసుకున్నప్పుడు అతడి కోసం ఒక పేజీ క్రియేట్ అవుతుంది. అందులో పైన అతడి బ్యానర్ కనబడుతుంది, మొట్టమొదటి బ్యానర్. దాని కింద రెండవ ప్లేస్ లో మీ బ్యానర్ కనబడుతుంది. అంటే అతనికి సీనియర్ ఎవరు? మీరు. అట్లా 10 మంది ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది వ్యక్తుల పేజెస్ లో 2వ స్థానంలో మీ బ్యానర్ కనబడుతుంది. 1వ స్థానంలో వాళ్ళ బ్యానర్, 2వ స్థానంలో మీ బ్యానర్. ఆ 10 మంది ప్రతి వ్యక్తి 10 మందికి చూపించుకున్నారు అనుకోండి, ఎంతమంది చూస్తారు? 100 మంది చూస్తారు. ఆ 100 మంది ఆ పేజీలో 2వ స్థానంలో మీ రవి స్వీట్ షాప్ ని చూస్తారు. 2వ ప్లేస్ లో మీ బ్యానర్ ఉంటుంది. అట్లా మళ్ళీ ఆ 100 మంది జాయిన్ అయ్యారండి. మళ్ళీ ఆ 100 మంది జాయిన్ అయినప్పుడు ఆ 100 మంది కోసం పేజెస్ క్రియేట్ అయినప్పుడు ప్రతి పేజీలో వాళ్ళ బ్యానర్, వాళ్ళకంటే సీనియర్ వాళ్ళ బ్యానర్ 2వ స్థానంలో, మీ ఇంకా సీనియర్ కదా మీరు, మీ బ్యానర్ 3వ స్థానంలో. అంటే ఆ 100 మంది పేజెస్ లో ఆ 100 మంది ప్రతి వ్యక్తి 10 మందికి చూపించుకుంటే అలా 1000 మంది చూస్తారు. 1000 మంది మీ బ్యానర్ ని 3వ స్థానంలో చూస్తారు. అంటే ఆ విధంగా పెరుగుతూ పోయేది 7 లెవెల్స్ లో 10 లక్షల మంది మీ బ్యానర్ చూస్తారండి. ఎంత? 10 లక్షల మంది. 10 లక్షల మందికి మీరు మార్కెటింగ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 తీసుకోకుండా. దీనికోసం వెబికా ఏం తీసుకోవట్లేదు, వెబికాలో జాయిన్ అయితే చాలు అంటున్నాం. సో అది అయితే 10 లక్షలైనా ఇంకా ఎక్కువ అంటే, మీరు అంతకుముందు 10 మంది అన్నారు చూసారా, 10 మంది కాకుండా మీరు 20 మందికి చూపించుకుంటే ఏం జరుగుతుంది? అప్పుడు సింపుల్ లెక్క 20 లక్షలు. అలా ఇంకా అలా కాకుండా మీరు అంతకుముందు మీ బ్యానర్, ఫస్ట్ బ్యానర్ ని 30 మందికి మీరు పరిచయం చేసుకున్నారు అనుకోండి, చివరికి వచ్చేసరికి 30 లక్షలు. ఇంకా అది పెరిగిపోతుంది కోట్ల సంఖ్యలో. అంటే మార్కెటింగ్ కి సంబంధించి ప్రతి వ్యక్తి వెబికాలో జాయిన్ అయితే మొట్టమొదటి విషయం, అతను లైఫ్ టైం 40% పార్ట్నర్ అవుతాడు. ఒకటి.
ఓకే. అతడికి లైఫ్ టైం బిజినెస్ యాప్ ఫ్రీగా దొరుకుతుంది. ఓకే. థర్డ్ విషయం, అతడి బ్యానర్ పబ్లిష్ చేసుకుంటే లక్షల మందికి ఆ బ్యానర్ వైరల్గా ఆటోమేటిక్గా చేరిపోతుంది. అది సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. ఓకే. ఈ ఈ 3 విషయాలతో పాటు 4వ విషయం ఏంటి అంటే, వెబికాలో జాయిన్ అయినందుకు ప్రతి వ్యక్తికి పిల్లలు ఉంటారు కాబట్టి, ప్రతి వ్యక్తికి వాళ్ళ పిల్లలకు మెయిన్ టఫ్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఇంగ్లీష్, మ్యాథ్స్. ఈ ఇంగ్లీష్, మ్యాథ్స్ అప్ టు 9th క్లాస్, 10th క్లాస్ని మేము పెయిడ్ కోర్స్గా చేసాం, అది వదిలేస్తే అప్ టు 9th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళకి ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ 2 సబ్జెక్ట్స్లో దిట్టలుగా ఎక్స్పర్ట్స్గా రూపొందేలాగా మేము ఆన్లైన్ కోచింగ్ ఇవ్వబోతున్నాం. ఎందుకు అంటే వెబికాలో జాయిన్ అయితే ఈ అవకాశం వాళ్ళకి లభ్యమవుతుంది. అంటే వెబికాలో జాయిన్ అయితే మేము ఇస్తాం కదా, జాయిన్ అవ్వకపోతే మాకు అవసరం ఏముంది అంటే వెబికాలో జాయిన్ అవ్వండి అంటే ఇచ్చిపుచ్చుకోవడం, మీరు జాయిన్ అవ్వండి మేము ఈ గిఫ్ట్ మీకు ఇస్తాం. దాంతోపాటు ఓకే. వెబికాలో జాయిన్ అవ్వగానే మీకు వెబికా లోపల ఒక వ్యాలెట్ ఉంటుంది. వ్యాలెట్ అంటే మనం జేబులో పర్స్ ఉంటుంది చూసారా, ఆ పర్స్ని వ్యాలెట్ కూడా అంటాం. సో అవును. వెబికా సాఫ్ట్వేర్లో వ్యాలెట్, మై వ్యాలెట్ అని ఉంటుంది. అక్కడ మై వెబికా మనీ అని అక్కడ 100 రూపీస్ వెబికా వ్యాలెట్లో వేయడం జరుగుతుంది మీరు జాయిన్ అయిన మరుక్షణం. అంటే ఆ 100 రూపీస్ ఏంటి, మనం ఆ 100 రూపీస్ చేతికి వచ్చి విత్డ్రా చేసుకుని బయట రోడ్డు మీద ఏదైనా కొనుక్కోవచ్చని కాదు. కాదు, వెబికా సాఫ్ట్వేర్ లోపల ఏదైనా సర్వీస్ కొనుక్కోవాలంటే వెబికా లోపల ఉన్న ప్రొడక్ట్ కానీ సర్వీస్ కోసం ఆ 100 రూపాయలు వాడుకోవచ్చు. అది ఇంటర్నల్ వ్యాలెట్. అంటే ఓకే. అంటే 100 రూపీస్ జాయినింగ్ బోనస్, పిల్లలకి లైఫ్ టైం ఇంగ్లీష్, మ్యాథ్స్ ఆన్లైన్ కోచింగ్ ట్యూషన్ ఫ్రీ, ఆ తర్వాత లైఫ్ టైం బిజినెస్ యాప్ ఫ్రీ, ఆ తర్వాత 40% పార్ట్నర్షిప్. ఇప్పుడు మీరు ప్యాసివ్ ఇన్కమ్ అన్నారు కదా, మీరు పని చేసేదండి ఏ పని లేదు, కేవలం వాట్సాప్లో కొంతమందికి మీ యాప్ పరిచయం చేసి వదిలేయండి, ఆ తర్వాత లైఫ్ టైం ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా అందులో ఫ్రీగా తమ యాడ్ పబ్లిష్ చేసుకుంటూ ఉంటారు, ప్రోడక్ట్ సర్వీస్ గురించి రెస్పాండ్ అయ్యే వాళ్ళు రెస్పాండ్ అవుతుంటారు, వెబికా ఫీ వస్తూ ఉంటుంది, అందులో 40% ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు ఏ పని చేయకుండా మీకు మనీ వచ్చినట్లా కాదా? ఇంతేనండి, ఇంతమించి ఎక్కువ మాట్లాడితే మళ్ళీ అది సంక్లిష్టమవుతుంది. సింప్లిసిటీ కోసం ఇంతకు మించి అవసరం లేదనుకుంటున్నాను. ఓకే. చాలా వండర్ సార్. ఇలాంటి యొక్క యాప్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి యాప్ అని చెప్పి అనటంలో ఇందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పి భారతీయులందరూ కూడా గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం ఆ వెబికా యొక్క పోస్టర్ ఒకసారి మనం చూద్దాం. ఓకే సార్. ఇక్కడ మనం వెబికా పోస్టర్ని ఒకసారి చూద్దాం. వెబికా పోస్టర్ ఏమిటిది అంటే వెబికా, ఇది మన లోగో వెబికా. నెలకు 1000 రూపాయలు సంపాదించండి సులభంగా. ఏ చదువు అక్కర్లేదు, ఏ స్కిల్ నైపుణ్యం అక్కర్లేదు, ఏ పని చేయని అవసరం లేదు, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, ఏ వ్యాపారము చేయాల్సిన అవసరం లేదు, ఏ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. 0 పెట్టుబడితో వెబికాలో పార్ట్నర్గా జాయిన్ అవ్వండి. ఇక్కడ ముఖ్య విషయం, అది కూడా ఉచితంగా. జాయిన్ అయిన వెంటనే 100 రూపాయలు వెబికా మనీ పొందండి, వర్చువల్ ఇంటర్నల్ వ్యాలెట్. ఆ తర్వాత లైఫ్ టైం పార్ట్నర్ అవ్వండి, ప్రతి నెల 40% పార్ట్నర్ ఇన్కమ్. మీ పేరుతో ఉచిత లైఫ్ టైం బిజినెస్ యాప్ పొందండి. ఇప్పుడు ఇంతవరకు మనం చర్చించాం కాబట్టి ఇప్పుడు ఈ పోస్టర్ ఈజీగా అర్థమవుతుంది. ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు, మీ యాప్ను ఉచితంగా పొందండి, అది మీకోసం ఆటోమేటిక్గా డబ్బు సంపాదించి పెడుతుంది. ఇది 100% నిజం, జెన్యూన్, MLM కాదు, ఫేక్ కాదు, స్కామ్ కాదు, 100% నిజం, జెన్యూన్ కంపెనీ, లైసెన్స్డ్ రిజిస్టర్డ్ సంస్థ. అపరిమిత ఆదాయ అవకాశాలు, 100% సురక్షితమైంది, 0 పెట్టుబడి, భారతీయులందరి కోసం. కాబట్టి ఈరోజే వెబికాలో జాయిన్ అవ్వండి మీ ఆర్థిక భవిష్యత్తు కోసం. ఇది మెయిన్ పోస్టర్. ఆ తర్వాత ఇందులో ఎవరెవరైతే యాడ్లు వేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఇది ఒకసారి పరిశీలిద్దాం.
వెబికాలో ఎంటర్ అవ్వగానే మీకు ఐ వాంట్ దిస్ యాప్ అని కనబడుతుంది. అక్కడ వాళ్ళు తమ ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ పబ్లిష్ చేసుకుంటారు. యాడ్ ఐటమ్ అని బటన్ క్లిక్ చేసి. సో డ్రైవర్ లేదా డెలివరీ పార్ట్నర్గా మారి నెలల్లో ₹1000 సంపాదించాలనుకుంటున్నారా? లేదా మీ పార్సిల్ని డెలివర్ చేయడం కోసం డ్రైవర్ కావాలనుకుంటున్నారా? ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, హిందీ, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారా? లేదా ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఫోటో, వీడియో ఎడిటింగ్, ఎంఎస్ ఆఫీస్, టాలీ లేదా ఏదైనా కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీ స్కిల్స్ను అభివృద్ధి చేసుకోవడానికి ఏదైనా ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇలా ఏదైనా పని లేదా జాబ్ చేయగలిగే వర్కింగ్ ప్రొఫెషనల్ని ఆన్లైన్లో వెతుకుతున్నారా? మీ బిజినెస్ ప్రొఫైల్ కోసం ఉచిత వెబ్ పేజ్ కావాలనుకుంటున్నారా? వధువు లేదా వరుడు కోసం చూస్తున్నారా? మీ డిజిటల్ ప్రొఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఉద్యోగం ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? లేదా ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? మీరు ఆన్లైన్ ట్యూటర్గా ఉన్నారా? స్టూడెంట్స్ మీకు కావాలా? లేదా మీరే స్టూడెంటా? మీకు ట్యూషన్ కావాలా? ఇల్లు లేదా స్థలం లేదా ఏదైనా సరే అద్దెకి ఇవ్వాలనుకుంటున్నారా? మీకోసం ఏదైనా ప్రాపర్టీకి అద్దెకు వచ్చేవాళ్ళు టెనెంట్ కోసం చూస్తున్నారా? మీరు స్కూల్ లేదా కాలేజ్ నడుపుతూ అడ్మిషన్ ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటున్నారా? మీకు ఒక సంస్థ ఉండి దానిలో ప్రవేశం చేయాలనుకుంటున్నారా? ఇలా ఏ అవసరం కోసమైనా మీ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా ఈ ఐ వాంట్ దిస్ యాప్ అంటే వెబికా లోపల ఈ యాప్లో ఎవరైనా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ₹1 చెల్లించకుండా యాడ్ పబ్లిష్ చేసుకోవచ్చు. లైఫ్ టైం ఎక్స్పైరీ లేకుండా. ఇది మేమిచ్చే అవకాశం. ఆ తర్వాత ఇక ఫ్రీ ఆన్లైన్ ట్యూషన్ ఫర్ ఆల్, కంప్లీట్ ఆన్లైన్ ట్యూషన్ ఇంగ్లీష్, మ్యాథ్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇది ఎంటైర్గా మన వెబికా యొక్క కాన్సెప్ట్. పోస్టర్ని కూడా మనం పరిచయం చేశాం. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మన చర్చ ఏదైతే ఉందో వీలైనంత వరకు క్లుప్తీకరించాం, బ్రీఫ్గా చెప్పేందుకు ప్రయత్నించాం. ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ వెబికా గురించి, కాన్సెప్ట్ గురించి అర్థమవుతుందంటారా? ఏదన్నా సందిగ్ధత, సంక్లిష్టత ఏమైనా మిగిలి ఉంటుందంటారా? నాకు తెలిసి సాధ్యమైనంత వరకు చాలా చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరించారు. ఎలాంటి డౌట్లు ఉండవు అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఖచ్చితంగా మన వాట్సాప్ యొక్క కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా వెబికా పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఎట్ సింబల్ ఉంటుంది కదా, ఎట్ అని వెబికా అని WEBICAA అని టైప్ చేస్తే వెబికా ఛానల్ వస్తుంది. అందులో ప్రతి కాన్సెప్ట్ అంటే ఆన్లైన్ ఫ్రీ ట్యూషన్ అంటే అది ఎట్లా, అలాగే ఏదైనా యాడ్ పబ్లిష్ చేయాలి ఫ్రీగా అంటే యాడ్ బటన్ ఎక్కడ క్లిక్ చేయాలి, ప్రతి విషయం అంటే అలాగే మనకు 40% ఇన్కమ్ జనరేట్ అయితే అది బ్యాంక్ అకౌంట్లో ఎలా క్రెడిట్ అవుద్ది అంటే UPI ద్వారా, అట్లా ప్రతి విషయం కూడా ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారతీయులందరూ ఈ వెబికాలో జాయిన్ అయితే పరస్పర సహకారంతో లివ్ అండ్ లెట్ లివ్, జీవించనివ్వు అనే పాలసీతో అందరం ఎదగగలము, అది కూడా జెన్యూన్గా అని నేను ఆశిస్తున్నాను. ఇది ఒక్కటి సార్, అంతా బాగుంది. ఈ 10th మ్యాథ్స్ గురించి ఒక్కసారి దాని గురించి వివరించండి సార్. అంతే, అది దాని గురించి ఎక్కువ చెప్పలేదు అనిపించింది. 10th మ్యాథ్స్ గురించి ఒక్కసారి. ఇది ఇక ఒకే ఒక పెయిడ్ కోర్స్ మాత్రం 10th మ్యాథ్స్ అనేది ఉంచామండి. అది 10th మ్యాథ్స్ అనేది స్టేట్ సిలబస్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్. 10th మ్యాథ్స్ ఆన్లైన్ యాప్, మా వెబికా యాప్ ద్వారా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి లెసన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉండి, ప్రతి చాప్టర్ ఎక్స్ప్లెనేషన్, ఆ తర్వాత దానికి సంబంధించిన డౌట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఏ డౌట్స్ అడుగుతారో దానికి క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈ విధంగా యాప్ ద్వారా, వెబికా యాప్ ద్వారా
ఆన్లైన్ కోచింగ్ నిర్వహించడం జరుగుతుంది. దానికి నామాత్ర ఫీ, మంత్లీ ఫీ 350 రూపీస్ ఉంచాం. 350 రూపీస్ ఈ రోజుల్లో పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి ఎవరైతే జాయిన్ అవి వేరే వాళ్ళని జాయిన్ చేస్తారో మళ్ళీ వాళ్ళకి 40% ఇన్కమ్ ఎట్లాగో వస్తుంది. అంటే ఒక విద్యార్థి తాను జాయిన్ అయ్యి మరొక వ్యక్తిని జాయిన్ చేస్తే మళ్ళీ 40% అతనికి వస్తుంది. అంటే 40%, 300 40% అంటే 130 రూపీస్ అని మళ్ళీ అతనికి వస్తాయి. ఆ విధంగా మళ్ళీ స్వయంగా నేర్చుకుంటూ మళ్ళీ సంపాదించుకోవచ్చు. లెర్న్ అండ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా Learn. 10th మ్యాథ్స్ అనేది పెయిడ్ కోర్సుతో మేము స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఇంకా ఎన్నో కోర్సులు ఉన్నాయి. అది మనం వెబికాలో చూడొచ్చు కోర్సుల లిస్ట్. అది ఓకే ఓకే సార్, అది థ్యాంక్ యూ. మరి భారతీయులందరూ వెబికాలో చేరి సర్వే జన సుఖినో భవంతు అని అందరూ కలిసి పరస్పర సహకారంతో ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే ఓకే సార్.